హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై, చేదు లేకుండా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ అంటేనే చేదు అనుకుంటారు, కానీ ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి. చేదే ఉండదు, అన్నంలో చాలా బాగుంటుంది. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ 1/2 కేజీ కాకరకాయ తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం చింతపండు, కొంచెం పసుపు, తగినన్ని నీళ్లు వేసుకొని మనం ఉడికించుకోవాలి. కుక్కర్లో ఒక 2 విజిల్లు రావాలి, సరిపోతుంది. దీనికి కావలసినవి 2 స్పూన్ల కారం, 1 స్పూను సాల్టు, 2 స్పూన్ల వేయించుకున్న నువ్వుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పోపు గింజలు, ఒక పెద్ద ఆనియన్, పసుపు, కరివేపాకు, 1 స్పూన్ ధనియా పౌడరు తీసుకున్నాను. మనం ఉడికించిన కాకరకాయను నీళ్లు తీసేసి మనం రోట్లో వేసుకొని కొంచెం దంచుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వస్తుంది, చేదు ఉండదు. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. దంచాక దీని నుండి రసం ఈ విధంగా తీయాలి. అప్పుడే మనకు చేదు ఉండదు కాకరకాయ. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పోపు దినుసులు, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఉడికించిన కాకరకాయ దీంట్లో వేసుకోవాలి. ఈ కాకరకాయ నూనెలో ఒక 5 మినిట్స్ ఫ్రై కావాలి. చూడండి, ఫ్రై అయ్యాక ఈ విధంగా వస్తుంది. దీని తర్వాత మనము సాల్టు, తర్వాత ధనియా పౌడరు, తర్వాత చిల్లీ పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది స్టవ్లో సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మనము, అప్పుడే ఫ్రై అవుతుంది కాకరకాయ. ఇలా అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకుందాము. నువ్వుల పొడి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, అయిపోయింది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ.